అటు తరువాత యేసు తిబెరియా సముద్రమున శిష్యులకు తను మరలా ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. హల్లెలూయా. చాలమ్మ. ఇక్కడ మనము జాగ్రత్తగా చూసినట్లయితే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత జరిగిన సందర్భాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు చనిపోయాడని అందరూ కూడా భయపడ్డారు. శిష్యులందరూ కూడా చల్లా చెదురైపోయిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఏదెండు తోటలో యేసు ప్రభువును పట్టుకున్నప్పుడే చాలామంది పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పేతురైతే మరి ఆ యొక్క యేసు ప్రభు ఎవరో తెలియదు అని తనను తాను శపించుకున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. వారు చలి కాచుకునేటప్పుడు ఒక చిన్నది పేతురుని చూసి, నీవు కూడా గలిలయుడవే కదా, క్రీస్తుతో కూడా ఉండటం నేను చూశాను అని చెబుతూ ఉంటున్నప్పుడు వారికి భయపడి యేసు ప్రభువును ఎంత హింసకు గురి చేశారో చూస్తూ నన్ను కూడా అలాగే చేస్తారేమో అని భయపడిన పేతురు, యేసు ఎవరో తెలియదు, నీవు చెబుతున్న మనిషిని నేను ఎరుగను అని తనను తాను చెప్పించుకున్న విధానాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అటువంటి పేతురు ఇప్పుడు లూకా యోహాను సువార్తలో చూస్తూ ఉంటున్నాం కదా. మరి చనిపోయిన తర్వాత ఇంకా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏం నిర్ణయానికి వచ్చాడంటే, ఇప్పుడు యేసయ్య వెళ్ళాడు కదా, ఇంకా మనం చేసే పని ఇంకా ఏమీ లేదు, కాబట్టి మీరు ఏమైనా చేయండి, మీకు ఇష్టమైనట్లుగా మీరు నడుచుకోండి, మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయండి, నేనైతే చేపలు పట్టడానికి వెళుతున్నాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే చేపలు పట్టడానికి వెళుతున్నాడు. ఎందుకంటే ఎన్నాళ్ళంటే ప్రభువుతో తిరిగాం, ప్రభువు ఆహారం పెట్టాడు, తిన్నాము, కానీ ఇప్పుడు ఆహారం పెట్టడానికి మనకి ప్రభువు లేడు, ఆయన చనిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు మనవి తినాలంటే చేపలు పట్టుకోక తప్పదు. పని చేయకపోతే తిండి ఎక్కడి నుంచి వస్తుందా? రాదు. కాబట్టి నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని చేపలు పట్టడానికి వెళ్ళిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యులతో చెబుతూ ఉంటున్నాడు. అయితే వారందరూ కూడా, నువ్వు చేపలు పట్టడానికి వెళ్తే మేము చేసేదేముంది, మేము కూడా నీతోనే వస్తాము, చేపలు పడతాము అని చేపలు పట్టడానికి వెళ్ళారు.
రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఒక్క చేప కూడా పడలేదు. హల్లెలూయా. ఎక్కడ పట్టారు? కాలువలో పట్టారు. ఆ చేపలు ఎక్కడ పట్టారు? సముద్రంలో. సముద్రంలో చేపలు ఉండవా? ఎన్ని చేపలు ఉంటాయి? చెప్పలేం కదా. మరి ఒక్కటి కూడా పట్టలేదంట. ఒక్కడు కూడా పట్టలేకపోయారంట. ఏమైనాయో చేపలు. హల్లెలూయా. ఒక్క చేప కూడా పడలేదంట. అయితే రాత్రంతా అలసిపోయారు. ఆకలి బాధ, ఇటు ఏం చేయాలో దిక్కు తోచని స్థితి. ఎవరినైనా అడుగుదామంటే అడగగలరా? ఎంతో ఎక్స్పర్ట్ ఉంది చేపలు పట్టడంలో, ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్నతనం ఉండే వారు చేపలు పట్టినవారు. ఇప్పుడు కొంతకాలం ప్రభు పిలిస్తే ప్రభువును వెంబడించారు. ఇప్పుడు మళ్ళా ప్రభు లేడని మళ్ళా చేపలు పట్టడానికి వచ్చారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు వేరే వాళ్ళని, అరే రాత్రంతా చాలా ప్రయాసపడ్డాం, చాలా ఆకలిగా ఉంది, మీరు చేపలు పట్టుకున్నారు కదా, మాకు కొంత ఇవ్వండి, ఈసారి పట్టినప్పుడు ఇస్తాము అని అడగగలరా? ఎందుకు అడగలేరు? ఒకవేళ అడిగితే మీరు పిచ్చోళ్ళురా, యేసయ్య పిలిచారని వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఎవరో చంపారు. మీరు ఎంత పెద్ద జాలర్లో ఎంత టాలెంట్ ఉందో మా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ టాలెంట్ అంతా కూడా మర్చిపోయారు. ఆయన యేసుప్రభు పిలిచాడు అని చెప్పి వెళ్ళి మీకు తెలిసిన పని మీరు ఇప్పుడు మర్చిపోయారు. బుద్ధి లేదా అడగటానికి? అతన్ని వెంబడించేటప్పుడే ఆలోచించవచ్చు కదా, అతడు ఎంతవరకు ఉంటాడు. అతన్ని నమ్మి వెళితే మనము బాగుపడగలమా అని ఏమీ ఆలోచించకుండా వెళ్ళారు. ఇప్పుడు వచ్చి ఏ గతి లేక మమ్మల్ని అడుగుతూ ఉంటున్నారు. అక్కడికి పోవటం ఎందుకు, మీ పని మర్చిపోవటం ఎందుకురా అని కించపరుస్తారేమో అన్న మొహమాటంతో ఎవరిని అడిగే ప్రయత్నం కూడా చేసి ఉండకపోవచ్చు. హల్లెలూయా. కానీ ఆ టైంలో యేసు ప్రభు వచ్చాడంట. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, కానీ వారు ప్రభువును గుర్తుపట్టలేకపోయాడు. వారి యొక్క ఆత్మీయ నేత్రాలు కూడా మూయబడింది. ఎంత విశ్వాసములో దిగజారిపోయారంటే, హల్లెలూయా, మన సంఘంలో చూస్తున్నాం. ఇంతకుముందు 2 ఆరాధనలతో సంఘము నిండిపోయారు. ఒక ఆరాధన పెడితే సరిపోవట్లేదని చాలామంది ఇరకాటంగా ఉందని, రావట్లేదని, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటున్నారని దైవజనులు గ్రహించి 2 ఆరాధనలు ఏర్పాటు చేశారు. మనందరి కోసమే కదా. కానీ ఇప్పుడు ఏమైంది? చాలా చల్లారిపోయింది. అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చుంటుంది. మన పక్కన ప్లేస్ చాలా మిగిలిపోయింది. ఎంత దిగజారిపోయిందో కదా సంఘం. హల్లెలూయా. ప్రభువును విడిచిపెడితే, ప్రభువులో విశ్వాసము తగ్గిపోతే, ప్రార్థన జీవితం తగ్గిపోతే
ఎలా ఉంటుందో మన సంఘాన్ని చూసి మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన ప్రార్థన జీవితాన్ని మనలా మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. అయితే అక్కడ యేసు ప్రభువును వారు గుర్తుపట్టలేదు. అయితే యేసే పలకరిస్తున్నాడు, పిల్లలారా తినటానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? తినటానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. కోపం వచ్చి ఉంటుంది అంటవా? వారికి కోపం వచ్చి ఉంటుందా? కోపం ఎవరికైనా కోపం వస్తుంది. పైగా వాళ్ళు ఎంతో డిప్రెషన్లో ఉన్నారు. ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు. వేరే వాళ్ళని అడుగుదామంటే యారా ఆయన నమ్ముకొని వెళ్ళారు, మీ గతి ఏమైందిరా అని అంటారేమో అని అదొక ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం అడుగుతున్నాడు? తినటానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. అక్కడ వారు కోపడ్డారో లేదో కానీ, అయ్యా రాత్రంతా ప్రయాసం పడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా, ఏమి లేవు తినటానికి అని చెప్పారు. ఒక మనిషి అనుకున్నారు, దేవుడు అనుకోవట్లే అప్పుడు కూడా. హల్లెలూయా. అయితే ఏమైందంటే యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, కుడివైపున వల వేయండి అంటున్నాడు. ఏమన్నాడు? కుడివైపున వల వేయండి అని. తినటానికి ఏమన్నా ఉందా అని అడిగినప్పుడే చాలా కోపం వచ్చింది. ఇప్పుడు కుడివైపున వేయండి అని అంటే ఇంకా కోపం వచ్చి ఉంటుంది. రాత్రి అంతా మేము మొత్తం తిరిగామంటే కుడివైపున ఏమంటున్నాం? ఆ కుడివైపున వేయలేదు మేము రాత్రంతా అని మనమైతే అడిగేవాళ్ళం. కానీ వాళ్ళు అడిగారో లేదో కానీ ప్రభు చెప్పినట్లుగా కుడివైపున వల వేశారు. వల వేస్తే వల పీకిలిపోయేంత చేపలు పడిపోయినాయి. ఎన్ని చేపలు? వల పీకిలిపోతుంది, లాగలేకపోతున్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఏమన్నా ఒక చేప ఉంటే ఇవ్వండి, ఆకలి అవుతుంది అని అడగటానికి సిగ్గుపడిన వాళ్ళు ఇప్పుడు రే వచ్చి హెల్ప్ చేయండి రా అని అడిగే అంత స్థితిలోనికి వచ్చాం. దేవుడి మాట మనం వింటే అంత ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడి మాట వింటే అంత ఆశీర్వాదం మనకు వస్తుంది. దావీదు భక్తుడు చెబుతూ ఉంటాడు 23వ అధ్యాయంలో 5-6 వచనాలు, నా గిన్నె నుండి పొర్లుచూ ఉంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ శిష్యులకి ఎదురైన సందర్భం అదే. వారి వల నుండి పిగిలిపోయేంత పరిస్థితి ఏర్పడింది. వారు లాగలేకపోతున్నారు. పక్కన వాళ్ళ హెల్ప్ కోరుకున్నారు. అరే చేపలు వల లాగలేకపోతున్నాం, మాకు సహాయం చేయండి, కొన్ని చేపలు మీకు కూడా ఇస్తాము, మీరు ఉట్టిగా సహాయం ఏమి చేయొద్దు అని చెప్పే స్థితిలోనికి వచ్చారు. ఒక చేప ఉంటే మా ఆకలి తీర్చండి అని అడగటానికి సిగ్గుపడిన వాళ్ళు ఇప్పుడు వారందరూ తృప్తిగా తినే అన్ని చేపలు ఇచ్చారు. హల్లెలూయా. పక్కన వాళ్ళకు కూడా చేపలు ఇచ్చాను. అటువంటి ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలంటే దేవుని మాట మనం వినాలి. దేవుని మాట మనము వినాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దేవుడు
ఆనాడు సమూయేలుతో చిన్నతనంలోని చర్చిలో తనకు స్వరాన్ని వినిపించి మాట్లాడాడు. ఐగుప్తుదే ఆ యొక్క మోషే సీనాయి పర్వతం మీద గొర్రెలను కాచుకునేటప్పుడు మండుతున్న పొదలో నుండి మాట్లాడు. హల్లెలూయా. దేవుడు పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ చివరి దినాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. పలు విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ దినాల్లో బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడు, దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు కళ వస్తూ ఉంటుంది. కళలో మనం చూసినది మనం మర్చిపోతూ ఉంటాము, కానీ దేవుడు చూపించిన సందర్భం అయితే ఆ యొక్క దర్శనము, ఆ యొక్క కళ దేవుడే చూపించాడంటే అది ఏదో ఒకప్పుడు తప్పక నెరవేరుతూ ఉంటుంది. మీకు అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని ప్రాంతాలు, కొన్ని జరుగుతున్న క్రియలు చూసినప్పుడు అరే ఇది నేను ఎప్పుడో చూశానే, ఇది ఎప్పుడో నేను విన్నానే అని నేను అనుకున్న సందర్భాలు ఎప్పుడు విని ఉంటాను నాకు తెలియదు, కానీ కళ ద్వారా చూపించాడేమో దేవుడు. ఆ సందర్భం రియల్గా ఎదురైనప్పుడు ఎప్పుడో చూశానే అని మనకే అనిపిస్తూ ఉంటుంది. దేవుడు కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. మనం మర్చిపోయిన ఆయన మర్చిపోయే దేవుడు కావద్దు, కాబట్టి అది తప్పక నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వింటే ఆశీర్వాదం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగి నేను ముగిస్తాను. చేపలు పట్టే వాళ్ళకి, మనుషులను పట్టే వాళ్ళకి తేడా ఏంటి? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పేతురు, యోహాను వీళ్ళను దేవుడు మొట్టమొదటిగా ఎక్కడంటే పిలిచాడు? సముద్రంలో చేపలు పడుతుంటే మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని పిలుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, చేపలు పట్టే జాలర్లకి, మనుషులు పట్టే జాలర్లకి తేడా ఏంటి? మీకు అర్థమైంది చెప్పండి, పర్వాలేదు, ఏదొకటి చెప్పండి. ఏదొకటి చెప్తే మీకు ఇది అర్థమైందా, అర్థం ఇది కాదు ఇది అని నేను చెబుతాను. ఏమీ అర్థం కాలేదు, ఏదో ఒక డౌట్ వచ్చి ఉంటుంది. తేడా ఏంటి? చేస్తా. మనుషులు పట్టే జాలర్లకు, చేపలు పట్టే జాలర్లకు ఉన్న తేడా ఏంటంటే, చేపలు పట్టేవాళ్ళు బతుకున్న చేపల్ని పట్టి తెచ్చి చంపేసి వండుకొని తింటారు. హల్లెలూయా. కానీ మనుషులను పట్టే జాలర్లు ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారిని బ్రతికిస్తారు. హల్లెలూయా. దేవుని ప్రేమను తెలియజేసి
వారిని ఆత్మీయ జీవితంలో బ్రతికిస్తారు. హల్లెలూయా, బ్రతికిస్తారు. అదే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఇప్పుడు మనము గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేసుకుంటాం? గుడ్ ఫ్రైడే శుక్రవారం చేసుకుంటాం. శుక్రవారమే కదా, ఫ్రైడే అంటేనే శుక్రవారం. ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాదు. శుక్రవారం. ఈస్టర్ ఎప్పుడు చేసుకుంటాం? ఆదివారం. ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? అది ఎన్ని రోజుల గ్యాప్? ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి ఎన్ని రోజులు గ్యాప్? శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆదివారం అంటే 3 రోజులు కదా. 3 రోజుల ముందు గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. 3 రోజులు, 3వ రోజు ఈస్టర్ చేసుకుంటాం. మీకు ఒక రహస్యం చెప్పాలా? ఒక్క రోజులోనే మనము గుడ్ ఫ్రైడే, ఈస్టర్ 2 చేసుకోవచ్చు. ఎలానో చెప్పగలరా? బాప్తిస్మం అంటే ముంచడం, అది పాతి పెట్టడం, అది గుడ్ ఫ్రైడే. నీళ్ళల్లో ఆంతను చేస్తారా? మళ్ళీ లేపుతారు కదా, అది ఈస్టర్. గుడ్ ఫ్రైడే అయితే మనము 3 రోజుల తర్వాత ఈస్టర్ చేసుకుంటాం కదా. ఈ 2 ఒకే రోజు మనము ఎప్పుడు చేసుకుంటామంటే బాప్తిస్మం ద్వారా ఈ 2 మనము ఒకే రోజు చేసుకోవచ్చు. బాప్తిస్మం ద్వారా మనము చనిపోతున్నాం, అప్పుడే లేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం అనే కార్యము మనలో జరగాలి. చాలాసార్లు దైవజనులు చెప్పారు. ఇప్పుడు కొత్త రూల్ రాబోతుంది. ఏంటా రూలు? బాప్తిస్మం తీసుకోవాలంటే ఒక కలెక్టర్ నుండో ఒక ఎమ్మెల్యే నుండో మనము సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటేనే బాప్తిస్మం తీసుకునే అవకాశం ఉంటుందంట, లేకుంటే ఉండదంట. హల్లెలూయా. అది వచ్చే వరకు ఉందామా? అది వచ్చే వరకు ఉండదు. త్వరగా మనము మారు మనసు పొందే బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం త్వరగా మనము తీసుకుంటే, ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది మనకి. హల్లెలూయా. ఎందుకంటే ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఒకప్పుడు దైవజనులు చెప్పేవాళ్ళు, పిల్లల్ని సండే స్కూల్కి పంపండి, సండే స్కూల్కి పంపండి, సండే స్కూల్కి పంపండి అని. పంపారా? పంపలా. చాలాసార్లు ఒక్కనే కూర్చున్న సందర్భాలు కూడా ఒక్కనే. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పంపాలి, సండే స్కూల్కి పంపాలి, నా పిల్లలు చిన్నతనం నుండే దేవునిలో ఎదగాలి. ఎందుకంటే చాలా న్యూస్లు టీవీలో చూస్తాం, తల్లిదండ్రులను కొడుతున్నవారు, తిడుతున్నవారు. ఎందుకు? దేవుని భయభక్తులు వారికి లేదు. అటువంటి మా పిల్లల పరిస్థితి మా పిల్లలకు రాకూడదంటే మా పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలి అని తల్లిదండ్రులు చాలా ఆశపడుతున్నారు. కానీ
అవకాశం ఉండట్లేదు. ఎందుకు ఎందుకు చెప్పండి? ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎక్స్ట్రా క్లాసు ఆదివారం కూడా క్లాసులు జరుగుతున్నాయి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ఎఫెసీ పత్రిక 5:15, దినములు చెడ్డవే కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి. హల్లెలూయా. సమయం పోయాక రమ్మంటే రాదు. నువ్వు ఎంత ఆశపడినా అది జరగదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు కానీ పిల్లలకు సమయం ఉండట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు చర్చికి మనం రావట్లేదు. రేపు ఇంకోటి రాబోతూ ఉంటున్నది. ఏంటది? ఆదివారం కూడా వర్క్ డేగా మార్చేస్తుంది. ఆదివారం ఆరాధించుకునే సమయం ఉండదు. అది కూడా రాబోతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాం, అరే ఆదివారం ఉంటే బాగుండేది. లాక్డౌన్లో అనుకున్నాం, అరే చర్చికి వెళ్దామంటే లేదే, లాక్డౌన్ పడ్డదే, చర్చిలో కూడుకునే సమయం ఇవ్వలేదే అని. అప్పుడు బాధపడిన వాళ్ళు ఇప్పుడు బాధపడట్లే. అప్పుడు నిజంగా బాధపడి ఉంటే ఇప్పుడు సమయం దగ్గర రావచ్చుగా. హల్లెలూయా. సందర్భాన్ని బట్టి మనం అనుకుంటాం, అంతేగాని అదే మన హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. అందుకే ప్రభు అంటాడు, వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. కాబట్టి మనము హృదయంతో ఆరాధించే బిడ్డలముగా ఉండాలి. రాబోతున్న దుర్దినాలు మన మీదకి రాకుండా మనము జాగ్రత్త పడాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కనికరించడం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుంటాం.